సార్ మీరు చైతన్య రథం తీస్తున్నప్పుడు మీకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయని విన్నాను. వంగువీటి మోహన్ రంగా కథ తీయాలి అనుకున్నప్పుడు ఈ తెల్లవారితే షూటింగ్ బయలుదేరదాం అనగా చంపేస్తాం, నరికేస్తాం, ముక్కలు ముక్కల కింద నరికేస్తాం. విజయవాడ గురించి తెలియకుండా నువ్వు సినిమా తీస్తున్నావు, అంత మాత్రం సినిమా ఆగలేదు. నేను షూటింగ్ బయలుదేరిన తర్వాత మా ఇంటికి ఫోన్లు చేసి మనం అందరూ భయపెట్టడం, ఇలా కాదులే అని చెప్పేసి మొత్తం ఫ్యామిలీ అందరం అక్కడ పోతే అందరం కలిసిపోదాం. కానీ రంగా గారు మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలేక కాపాడు. ఆయన పెద్ద ఆజానుభావుడు కాదు, ఆ మనిషి గురించి ఇంత దుర్మార్గంగా ఎలా చెప్తున్నారు వీళ్ళందరూ అనుకున్నాం. కానీ వాస్తవానికి అతను లోపల ఉన్న రంగా వేరే. ఆ రంగా తిరగబడుతుంది అంటే రాధా మర్డర్ వాస్తవంగా అలాగే జరిగింది అంటే ఎస్ అలాగే జరిగింది. నేను చూడలేదు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసాను, పేపర్లో ఫోటోలు చూసాను, ఆ డెడ్ బాడీ ఫొటోస్ మళ్ళీ చూశాను. ఒక ఘోరం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. విజయవాడ లాంటి మహానగరంలో ఒక 24 గంటల పాటు పోలీస్ ఆఫీసర్లు కానీ పోలీసులు కానీ ఎక్కడ కనపడలేదు. 24వ గంటలో రంగాన్ని చంపేశారు. ఇంత ఘోరాతి ఘోరమైన మర్డర్ని కళ్ళారే కారులో కూర్చొని చూశారు పెద్ద మనుషులు, చేతగాని సవటం. ఒకవేళ ఆ రోజు రాత్రి కనుక జరిగి ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ పట్టిన పీడ ఆ రోజు విరగడై ఉండేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.